జై వీరభద్రకృష్ణ నమో నమ. చాలామంది చెప్తున్నారు నా భక్తులు కామెంట్లోన, స్వామి గుళ్ళో రాజకీయాలు వద్దంటే గుళ్ళోనే చెప్పాల్సింది రామాయణము, తర్వాత మహాభారతం. రామాయణం ఏమికి సంబంధించింది? కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబము, రామునిలాగా ఉండాలా, అన్నదమ్ములు అంటే లక్ష్మణులాగా, సీతలాగా, ఆంజనేయ స్వామి లాగా, ఇట్లా వానరుల్ని విశ్వాసంతో ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. మహాభారతం అంటే ఏం తెలుసా? రాజకీయం అంటే ధర్మంగా ధర్మరాజు పాండవులు ఎట్లున్నారు, అధర్మంగా కౌరవులు దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళు ఎట్లా, ఇవి చూపించడం రా నాన్న. ఆల్రెడీ ఇవి చెప్తేనే మన జీవితాలు మారేది. రాజకీయం అనేది మాలాంటి వాళ్ళు చెప్పుకి ఎట్లా అయిపోయింది రాజకీయం చేయాల్సింది ధర్మాత్మలు చేస్తే రాజకీయం రాముడు చేసినాడు కాబట్టి రామరాజ్యం అయింది. ఈరోజు వరకు చరిత్ర చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అంతా ఖైదీలు, కేసులు ఉండేవాళ్ళు, తర్వాత చదువు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, ఎవరంటే వాళ్ళు రాజకీయాల్లో వచ్చి కేసులు ఉండేవాళ్ళు, క్రిమినల్స్ అంతా రకరకాల వాళ్ళు తయారయ్యి ఈ ప్రజలు మోసపోతూ ఇటువంటి వాళ్ళని ఎన్నుకొని ఈ విధంగా భ్రష్టు పట్టిపోయినారు రాజకీయాలు. జై వీరభద్రకృష్ణ.